అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ టు రేస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎలాంటి మసాలాలు దంచి వేయకుండా ఇంట్లో ఉండే బేసిక్ మసాలాలతోనే ఈజీగా సింపుల్ మెథడ్లో కరకరలాడే పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పొటాటో ఫ్రైనా మాకు వచ్చులే అనుకుంటున్నారు కదా, బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్కి ఇంకా తెలియని వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని చూపిస్తున్నాను. ఇలా సింపుల్ మెథడ్లో చేసుకునే ఈ పొటాటో ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారు, రసము, సాంబారు, లెమన్ రైస్, కర్డ్ రైస్ ఇలా దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది కదా. మరి తయారీ విధానం ఎలాగో చూద్దామా. ఈ సైజులో ఉన్న ఒక 5 బంగాళాదుంపల్ని చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో వేసుంచాలి. ముక్కలన్నీ కట్ చేసి ఇలా నీళ్ళలో వేసుకున్నాక ఈ నీళ్ళని 2-3 సార్లు మార్చి కడగాలి. నీళ్లు క్లియర్గా అయ్యే వరకు కడగాలి. ఇలా కడగటం మూలాన దుంపల్లో ఉన్న స్టార్చ్ అంతా పోయి వండిన తర్వాత కరకరలాడుతూ ఉంటుంది. ఇప్పుడు నీళ్ళని పూర్తిగా వార్చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా స్టార్ట్ చేద్దామండి. ఈరోజు ఇనుప మూకుడులో చేస్తున్నాను. కొంచెం కూడా అడుగు అంటుకోకుండా క్రిస్పీగా ఎలా వస్తాయో చూడండి. ఇలా ఇనుప దానిలోనే చేసుకోవాలని ఏం లేదండి. మీ దగ్గర ఏది ఉంటే అది. కొంచెం మందంగా ఉండేది తీసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. వేడెక్కిన నూనెలో 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ నిండుగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి ఇవి ఇట్లా చిట్లుతుంటే బంగాళాదుంప ముక్కల్ని వేసి కొద్దిగా పసుపు, 1 రెమ్మ కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. సరిపడా ఉప్పు, మీ టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి. ఇప్పుడు మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి, ఇది ఆప్షనల్. ఇలా ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ మీడియంకి హైకి మధ్యలో పెట్టి మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. దగ్గరుండి అడుగు పట్టకుండా కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకుంటే ప్యాన్కి ఎక్కువ అంటుకోకుండా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. అలాగే స్టవ్ ఫ్లేమ్ కూడా మీడియం హై ఎక్కువైందనిపిస్తే ఫ్లేమ్ని కాస్త తగ్గించుకోండి. దుంపలు మెత్తబడ్డాయి. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్కలకి ఈ పొడులన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నని మంట మీద 1-2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కూడా మధ్యలో కలుపుకుంటూ ఉండండి. దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇలా సన్నని మంట మీద ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో. లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. క్రిస్పీ పొటాటో ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా తెలిసిన వాళ్ళందరితో షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.